ప్రేమించే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోహాను సువార్త 15:10. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. యేసయ్య తన శిష్యులకు చివరి వర్తమానం ఇస్తూ ఉన్నారు. ఆయన వారికి క్రైస్తవ జీవితంలోని ఉన్నతమైన మెట్టును గూర్చి చెప్తూ ఉన్నారు. దేవుని ప్రేమలో నిలిచి ఉండడం ఉన్నతమైన మెట్టు. ఆయన ప్రేమలో నిలిచి ఉంటే అదే నీకును, నీ కుటుంబానికిని, నీ చుట్టూ ఉన్న సమాజానికి మంచిది. ఒక వృక్షము దాని వేర్లపై ఆధారపడి ఎలా నిలిచి ఉంటుందో ఆ విధంగా శిష్యులు ఆయన ప్రేమలో శాశ్వతంగా నిలిచి ఉండులాగున యేసయ్య తన శిష్యులను నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చెట్టు వేరు క్రింది నుండి ఎల్లప్పుడూ సారము తీసుకుంటుంది. ప్రతిరోజు 10 నిమిషాలు మాత్రమే తీసుకోవడము కాదు. వృక్షము దాని ఆహారాన్ని క్రింద వేర్ల నుండి ఆగకుండా నిరంతరము తీసుకుంటూ ఉంటుంది. ఒక ద్రాక్ష తీగ కూడా అంతే. అలాగున మీరు నిలిచి ఉంటే శక్తిమంతులై బహుగా ఫలిస్తారు. మానవ స్వభావము అద్భుత రీతిగా రూపాంతరము చెంది దైవ స్వభావాన్ని సంతరించుకుంటుంది. రోమా 3:10 ప్రకారము నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అనే మాట అనేకసార్లు మనం వింటూ ఉంటాం. అది ప్రకృతి జీవనము. ఆ విషపూరిత స్వభావము అక్కడున్నది. ఏదో ఒక సమయంలో అది బయటపడుతుంది. హేబేలు కయీనులు ప్రేమగల సహోదరులే. తన తమ్ముడినే చంపే దుస్థితికి దిగజారుతానని కయీను ఎప్పుడూ కూడా అనుకోలేదు. మనము ఏ లోతులలోనికి జారుతామో మనకు తెలియదు. మానవుడెప్పటికీ తనను గూర్చి తాను తెలుసుకోలేడు. మనలో విష స్వభావం ఉన్నదని లేఖనాలు మనకు చెప్తూ ఉన్నాయి. కొంతమంది కుమారులు తమ తండ్రులను చంపినట్లు మనం వింటాం. ఎందుకని? అలా చేయాలని వారు ముందే అనుకున్నారా? అలా అనుకుంటారని నేను అనుకోవట్లేదు. అయితే నరహత్య అనేది మానవ హృదయంలోనే ఉంది. క్రీస్తు ప్రేమ విత్తనముల చేత అది త్రోసివేయబడలేదు. దేవుని భయము చేత అది ఇంకా తీసివేయబడలేదు. దేవుని భయము దేవుని యందు విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఆ విశ్వాసము దైవ ప్రేమను పెంపొందిస్తుంది. నీవు ఆ ప్రేమను పొందినప్పుడు ఇతరుల కొరకు మరణించడానికైనా ఎందుకు సిద్ధపడతావో నీకే తెలియదు. అదే దేవుని ప్రేమ. నిన్ను నీవు ఎంతైనా తగ్గించుకోవడానికి సిద్ధపడతావు. యేసుక్రీస్తు వారి మనలో విషమును తీసేసి దైవ స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తారు. దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకో. అది సృజనాత్మకతతో కూడినటువంటి శక్తి. అది తనను తాను వ్యయపరుచుకుంటుంది. దేవుని ప్రేమను నీవు కలిగి ఉన్నావా? దేవుని సువార్తను వ్యాపింపజేయాలనే ఆలోచన కలిగి ఉన్నావా? అటువంటి ఆశ నీకు లేకపోతే దేవుని ప్రేమను కలిగి ఉండలేవు. దేవుని ప్రేమ కలిగి మనందరము ఆయన కృపలో వర్ధిల్లుదుముగాక. ఆమెన్.